తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి అటు ఎన్నికల అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రచార పర్వం మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇక ప్రలోభాల పర్వాన్ని కొనసాగుతున్నాయి. ఈ రోజు చాలా క్రూషియల్ టైము. ఈ రోజు ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ పార్టీ నేతలందరూ కూడా వివిధ తమదైన శైలిలో అంటే మద్యం కావచ్చు, మరోవైపు డబ్బులు కావచ్చు, వివిధ గిఫ్ట్లు కావచ్చు, వారికి ఆసక్తి చూపే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓవరాల్ గా దాదాపు 116 మున్సిపాలిటీ, అదేవిధంగా 7 కార్పొరేషన్ లో కూడా ఈ యొక్క హడావడి అయితే కొనసాగుతుంది. మొత్తం 52,43,000 మంది ఓటర్లు మొత్తం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 8,000కు పైగా బూతులు ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాలు. మరోవైపు దాదాపు 25,000 మంది పోలీసులు అధికారులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా ప్రచారాలు మొత్తం కూడా వివిధ పార్టీ నేతలు కూడా తమదైన శైలిలో ప్రచారాలు జోరుగా సాగించిన నేపథ్యంలో ఇక ఈ రోజు నుంచి ఈ రేపటి వరకు, రేపు మార్నింగ్ వరకు కూడా ఈ క్రూషియల్ టైం కాబట్టి ఇదంతా కూడా ప్రలోభాల పర్వం అయితే యథేచ్ఛగా కొనసాగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కూడా ఎక్కడెక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పోలింగ్ కి అటు రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కౌముది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు రిటర్నింగ్ అధికారులు, ఆర్డీఓలో అధికారులందరితో సమావేశం కూడా జరిగింది. దీంతో పాటు లాండ్ ఆర్డర్ పరంగా అంటే శాంతి భద్రత సమస్యలు ఏ విధంగా తలెత్తకుండా అటు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మందితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద, అదేవిధంగా సెన్సిటివ్ ప్లేసెస్ తో పాటు సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద సమస్యాత్మక ప్రాంతాల వద్ద కూడా పటిష్టమైనటువంటి ఈ భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అటు ఎలక్షన్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు. జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో గతేడాది మే 24న టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుపై జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రెడ్డిగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లి వెంకట్రెడ్డి గతేడాది డిసెంబర్ 1న, రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి డిసెంబర్ 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం న్యాయాధికారి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, ఏదైతే అన్నదమ్ములు అంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించి వెల్దుర్తి మండలం గుండపాడికి సంబంధించి జంట హత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గురజాల కోర్టులో వారికి చొక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా బెయిల్ పిటిషన్ ని కొట్టివేశారు. అయితే కొట్టివేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జంట హత్యలు అటు రాష్ట్రంలో కలకలం రేపింది, ఏదైతే పిన్నెల్లి మధ్య అటు స్థానిక ఎమ్మెల్యే మధ్య జోలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వరుస కేసులతో కూడా వాళ్ళు జైలు బాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే జంట హత్యలకు సంబంధించి తీవ్రంగా న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు బెయిల్ కి సంబంధించి. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో జిల్లా కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. జిల్లా కోర్టులో కూడా చొక్కెదురైతే హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా అనేక కేసుల్లో వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు. ఎందుకంటే అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. బెయిల్ కి సంబంధించి కూడా అయితే పిన్నెల్లి బ్రదర్స్ ఈ కేసులో బెయిల్ వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో వారికి చొక్కెదురైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రమేష్. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద జియర్ స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దెబ్బతీసిందని శ్రీవారి ఆలయ పెద్ద
జిఆర్ స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇది ఘోర అపచారం, ధర్మ విరుద్ధం, అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని పెద్ద జిఆర్ స్వామి అభివర్ణించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తుడైన సీఎం చంద్రబాబుకు ఆయన సూచించారు. ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడే శక్తిని మీరు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పెద్ద జిఆర్ తన లేఖలో రాశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి కలకలం రేపింది. జాతీయ రహదారి 161 పక్కనే అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి సంచరిస్తూ వాహనదారుల కంటపడింది. ఐబీ వద్ద సర్వీస్ రోడ్డు పక్కనే చిరుతపులి కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న చిరుత వాహనాల శబ్దానికి పారిపోయింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికలకు ముందు రోజు ఆత్మహత్యకు పాల్పడడం జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రత్యర్థుల వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచి వేధించారని ఆరోపించారు. నిన్న మహదేవ్ ఎంపీ డీకే అరుణతో కలిసి చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. మహదేవ్ మృతితో మక్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మారుతి సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41A నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ విచారణను మార్చి 2కు హైకోర్టు వాయిదా వేసింది.
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసులు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41A నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ విచారణను మార్చి 2కు హైకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దీపిక, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 35 చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఈ రిమాండ్ నేపథ్యంలో అంబటి రాంబాబును జైలుకు కూడా తరలించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి నిన్న గుంటూరు మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు ఒకవైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మరోవైపు నల్లపల్లి పోలీసులు కూడా అంబటి రాంబాబును రిమాండ్కి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన నిన్న విచారణ జరిపింది. చంద్రబాబుపైకి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గుంటూరు మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో నల్లపాడు పోలీసులు వేసినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో పిటిషన్ దాన్ని తిరస్కరించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై నమోదైనటువంటి 35 కేసులకు సంబంధించి క్వాష్ చేయాలంటూ గతంలోనే అంబటి రాంబాబు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది. 35 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి నిన్న హైకోర్టు అంబటి రాంబాబుకు కొంత ఓట్ల లిస్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 35 కేసుల్లో కూడా కేవలం 41 నోటీస్ ఇచ్చి విచారణ జరపాలని కూడా పోలీసులను ఆదేశించింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులకు సంబంధించి అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అంబటి రాంబాబు వేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిపింది. ఈ విచారణ తిరిగి మార్చి 2కు వాయిదా వేసింది. అంటే ఈ 35 కేసులకు సంబంధించి అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం లేదు. కేవలం 41 నోటీస్ ఇచ్చి మాత్రమే విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా అంబటి రాంబాబుకి ఊరమిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ అయితే ఆ కేసులో బెయిల్ వచ్చిన సందర్భంలో మరో కేసుకు సంబంధించి పిటి వారెంట్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రకంగా కొంత ఇబ్బంది పడే ఛాన్స్ ఉండేది. కానీ హైకోర్టు అంబటి రాంబాబుకు అలాంటి అవకాశం లేకుండా ఊరట కల్పిస్తూ నిన్న హైకోర్టు తీర్పునిచ్చింది. సో దీంతో అంబటి రాంబాబు కొంత ఇది ఊరట లభించే అంశంగా చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు సీజ్ చేశారు. మేకలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని బాధితుడు తెలిపాడు. ఎన్నికల కోడ్ దృష్ట్యా నగదు సీజ్ చేశారు అధికారులు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నియమావళి సందర్భంగా మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు నుంచి నిర్మల్ కనకాపూర్కు మేకలు కొనుగోలు చేస్తామని అఖిల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక 6 లక్షల డబ్బులు దొరికినవి. అవన్నీ ఎలాంటి మేము అడిగినాము, ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపట్లేదు. ఉన్నాయన్నారు కానీ అది చూపట్లేదు. అందుకోసము మేము మా టీంలో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు సీజ్ చేయడం జరుగుతుందని తెలుపుతుంది. ఖానాపూర్ మున్సిపల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు సీజ్ చేశారు. మేకలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని బాధితుడు తెలిపాడు. ఎన్నికల కోడ్ దృష్ట్యా నగదు సీజ్ చేశారు అధికారులు.
అటవీశాఖ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం కాలినడక బాటలో అటవీశాఖ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ భక్తుడిని సకాలంలో ఆదుకుని ప్రాణదాతలుగా నిలిచారు. అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ అనే భక్తుడు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. అయితే దట్టమైన అడవి ప్రాంతంలోని భీముని కొలను సమీపానికి చేరుకోగానే రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరసంతో నడవలేని స్థితిలో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ బృందం రమేష్ ను గమనించింది. పరిస్థితిని విషమంగా ఉండడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు స్పందించారు. వాహనాలు వెళ్లే అవకాశం లేని ఆ కఠిన మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తుడిని తమ భుజాలపై మోసుకుంటూ కైలాస ద్వారం వరకు తీసుకొచ్చారు. కైలాస ద్వారం వద్ద సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తుడిని గుండెలకు హత్తుకొని కాపాడిన ఫారెస్ట్ సిబ్బందిపై భక్తులు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.